యేసు ప్రభు అంటే ఎవరు? వాక్యం. వాక్యం మీద నేను ఎంతసేపు అయితే నా దృష్టి నుంచి ప్రతికూల పరిస్థితులు నేను పట్టించుకోకుండా, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి ఇది జరిగి తీరాల్సిందే అని చెప్పి ఆ విశ్వాసంలో బలపరచబడ్డానికి నేను ఎక్కువగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి భాషల్లో. ఈ చిత్రాన్ని నేను బలపరుచుకుంటూ ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చూసుకుందాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినట్టుకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. నీవే అయితే నీటి మీద వచ్చేటట్టు నాకు సెలవిమ్మన్నాడా? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి. ఆగండి. పేతురు దోణి దిగి నీటి మీద నడుస్తున్నాడు. గమనించండి, నీటి మీద నడుస్తున్నాడు, కానీ ఈ పంచేంద్రియాలకి మతిపోతుంది. ఎలా నడవగలుగుతున్నాడో తెలియదు. ఇదంతా ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ ఛాలెంజింగ్ ద నార్మ్. సహజంగా జరిగేదానికి చాలా వ్యతిరేకంగా ఉంది ఇది. కాబట్టి ఆలోచన ఎందుకు ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే, ఆత్మ విషయాలు ఎప్పుడు కూడా జరుగుతున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ కావాలి. ఎట్లా అవుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. కాబట్టి అది అర్థం చేసుకోవడానికి పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ కొరకు ఎతుకుతూ ఉంటుంది. ఇది ఈ పంచేంద్రియాలు. ఎప్పుడైతే పంచేంద్రియాలకి ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ దొరకదో భయము రావడానికి ఆస్కారం కలుగుతుంది. కన్ఫ్యూజ్ చేస్తున్నా అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమవుతుంది కదండి. పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అది. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే సహజంగా మనం ఏదైనాకైనా అర్థం కావాలంటే మనకు ఉదాహరణకి ఇంకోటి ఏదో చెప్తాం. ఎందుకు? ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా దీన్ని మనం అర్థం చేసుకుంటాం. అవునండి, ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది కదా. అలాగే ఆత్మీయ విషయాలు కూడా అర్థం చేసుకోవడానికి మన పంచేంద్రియాలను వాడతాం, మన జ్ఞానాన్ని వాడతాం. జ్ఞానం అందుబాటులో ఉండదు. అందుకే వాక్యంలో ఏముంది? The natural man comprehendeth not the things of the spirit. శరీరానుసారమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు. అంటే ఈ ఆత్మ సంబంధమైన విషయాలకి శరీర సంబంధమైన లోకంలో పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ లేదు. కాబట్టి నడుస్తున్నాడు, అద్భుతాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఏం చేశాడు? ప్రభువుని చూసి నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తల తిప్పాడు. ఏం చూస్తున్నాడు? అలలు, పెద్ద పెద్ద అలలు చూస్తున్నాడు. అలలు చూడగానే మైండ్ ఏమంటుంది? ఇది సహజం కాదు, ఇది సాధ్యం కాదు, ఇది అవ్వదు, ఇది కాకూడదు జరుగుతుంది అని ఎప్పుడైతే ఆ అనుమానము, ఆ భయం కలిగిందో ఏమైనా మునగడం మొదలుపెట్టాడు. ప్రభువా అని కేకెట్టాడు. ప్రభు ఏం చేశాడు? ఆయన లేపాడు. చదువు ఇప్పుడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువాను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి. ఏమన్నాండి? విశ్వాసంలో అడుగుపెట్టి నడిచాడు. విశ్వాసం ఏమైంది? ఇప్పుడు అల్ప విశ్వాసం అయింది. బలమైన విశ్వాసం కాలేదు. అంటే విశ్వాసంలో పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. అనుభవ ప్రకారం మన అనుభవం. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఎందుకు అంటే వై డిడ్ యూ ఫియర్? నువ్వు ఎందుకు భయపడ్డావు? భయం ఏం చేస్తుందంటే, భయము అనుమానాన్ని సృష్టిస్తుంది. ఈ అనుమానం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని తొలగిస్తుంది. ఎప్పుడైతే ఈ రకంగా పనిచేస్తాయో, ఈ విశ్వాసాన్ని మృంగవేయడమో లేకపోతే తొలగించడమో జరిగినప్పుడు మనము ఆ జయకరమైన జీవితము జీవించలేము. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి మనము ఈ యొక్క భయము అనే శక్తిని అధిగమించాలి, జయించాలంటే విశ్వాసంలో మనల్ని మనము కట్టుకోవాలి. విశ్వాసంలో కట్టుకోవాలంటే ఎలాగొస్తుందండి విశ్వాసం? వినుట ద్వారా. ఏం వినుట ద్వారా అండి? వాక్యము వినుట ద్వారా. చూడండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మూల సత్యాలు. వీటిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వాక్యం వినడము, వాక్యం చదవడము, వాక్యం ధ్యానించడము, ప్రార్థన చేయడము, భాషల్లో ప్రార్థన చేయడం, ఇవి చాలా ప్రాముఖ్యమైన ఫౌండేషనల్ స్టఫ్ అన్నమాట, పునాది సత్యాలు. ఇవి మర్చిపోతే సాతాను ఏదో రకంగా వచ్చి మనల్ని మోసగించి మనల్ని తప్పు త్రోవల్లో పెట్టి మనం ప్రభు అంటాం, కానీ జయాన్ని మనం అనుభవించలేము. అర్థమైన ఆమెను చెప్పాలి. ఆమేన్. చూసారా, యాయిరు
తన కుమార్తెను కోల్పోయబోయాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 22-23. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహం ఆయన వెంబడి. చాలు. ఇక్కడ తెలుగులో ఒక రకంగా ఉంది, ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంది. ఇంగ్లీష్ నుంచి నేను చెప్తాను వినండి. ఆయన ఏమనంటే, లే దై హ్యాండ్స్ ఆన్ హర్, నీ చేతులు ఆమె మీద ఉంచండి. షీ మే బీ హీల్డ్, అంటే ఆమె స్వస్థపరచబడుతుంది. అండ్ షీ షాల్ లివ్, ఖచ్చితంగా జీవిస్తుంది, బ్రతుకుతుంది. చూసారా, మాటలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మాటలు చిత్రాలని సృష్టిస్తాయి కాబట్టి. ఆమేన్. ఏం మాట్లాడుతున్నాం? హృదయంలో నిండిన దాన్ని బట్టి మన నోరు పలుకుతాం. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అయ్యా, నీ వచ్చి నీ చెయ్యిగాని చాపి ఆమె మీద ఉంచినట్టయితే ఆమె స్వస్థత నొందడమే కాదు, ఆమె మరణించదు, బ్రతుకుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అది ప్రకటించిన తర్వాత, ఆయన పలికిన తర్వాత యేసు ప్రభు ఆయనతో ఇంటికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నా చూడండి, 35-36. సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. నీ కుమార్తె ఏమైందని? చనిపోయిందా? నీవిక నువ్వు బోధకుని ఎందుకు శ్రమ పెడతావు? ఇంకెందుకు శ్రమ పెడతావు? అయిపోయింది. యేసు అయితే ఆగండి, ఇంగ్లీష్లో నేను ఒకసారి ఒక సర్మన్ చెప్పాను, ఇక్కడ మీకు ఆ స్టోర్లో ఉంటే వినండి. వెన్ ఇట్స్ ఆల్ ఓవర్ ఇట్ ఎయింట్ ఓవర్ అని. వెన్ ఇట్స్ ఆల్ ఓవర్ ఇట్ ఎయింట్ ఓవర్. ఆ సర్మన్ ఉంటే మీరు ఖచ్చితంగా వినాలి, దీవించబడతారు. అంతా అయిపోయింది అన్నప్పుడు కూడా ఇంకా నీకు హోప్ ఉంది. అందరూ గివప్ చేసినా నీకు ఇంకా నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏమన్నారు? ప్రభువుని ఇంకేమాత్రము ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది పెట్టకు. ఎందుకు? చనిపోయింది నీ బిడ్డ. అయితే ఇక్కడ గమనించండి, వెంటనే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరం. మళ్ళీ ఇక్కడ తెలుగులో ఒక మాట పోయింది, ఇంగ్లీష్లో ఉంది ఇమీడియట్లీ అని ఉంది. వెంటనే అన్న, ఆ వెంటనే అన్న మాట తెలుగులో లేదు. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, భయపడకు, నమ్మిక మట్టుకే ఉంచు అన్నాడు. ఆగండి, ఇక్కడ ఏమైందో అని చెప్పానండి. ఎప్పుడైతే వార్త వచ్చిందో ఆ వార్తకి ప్రతిస్పందించకు ఆయన, ఎవరు? యాయీరు మాటల ద్వారా ప్రతిస్పందించక ముందు వెంటనే ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? భయపడకు అన్నాడు. నువ్వు నమ్ము అన్నాడు. ఏంటి నమ్మాలి? నమ్ముట అంటే ఏంటంటే బిలీఫ్ అంటాం. బిలీవ్ అంటే అర్థం ఏంటంటే టు సీ, చూడడం. నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నానే తలూపుతాం, అది నమ్మకం కాదు. నిజమైన నమ్మకం అంటే నేను ఏదైతే నమ్ముతున్నా అది పొంది ఉన్నానని ఆ చిత్రాన్ని చూడడం, అది నిజమైన నమ్మకం అంటే. హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుంది? నువ్వేమన్నావు నా దగ్గరికి వచ్చినప్పుడు? నేను చేతులు ఉంచినట్టయితే నీ బిడ్డ నీ కుమార్తె స్వస్థత నొందుతుంది, నీ యొక్క బిడ్డ బ్రతుకుతుంది అన్నావు అని నువ్వు చూశావు కాబట్టి అది మాట్లాడావు కదా. ఇప్పుడు ఆ చిత్రాన్ని సాతాను దొంగిలించకుండా కాపాడుకో అంటున్నాడు. భయపడకు. భయాన్ని నువ్వు ఎంటర్టైన్ చేసినట్టయితే, రానిచ్చినట్టయితే ఏం చేస్తాడు ఆ భయము? వారు మాట్లాడిన మాటల ద్వారా ఒక నూతన చిత్రాన్ని సృష్టిస్తాడు. ఆ చిత్రం ఏంటి? మరణించింది, అయిపోయింది, ప్రభు వచ్చిన వ్యర్థమే. ఆ చిత్రము కానీ ఎందుకన్నా ఈ ముందున్న చిత్రాన్ని తీసివేయగలిగితే అదే నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే యేసు ప్రభువు నీ విశ్వాస పరిమాణము చొప్పునే అది నీకు జరుగును కాక అన్నాడు. విశ్వాసము పరిమాణము చొప్పున అంటే విశ్వాసము ద్వారా ఏ చిత్రమైతే నీ హృదయంలో సృష్టించబడ్డదో అది. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ నేను చెప్పేది? అర్థమవుతుంది. కాబట్టి మీ స్వస్థత గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా ప్రార్థించి, ప్రభా స్వస్థపరచు అనడం కాదు. ప్రభా నీ గాయముల చేత నేను స్వస్థత నొంది తిని అని వాక్యంలో ఉంది. కాబట్టి నేనేం చేయాలి? నా దృష్టి ఆ వాక్యం మీద ఉంచాలి. గమనించండి, అనేక సినిమాలు వచ్చాయి యేసు ప్రభు గురించి, కొరడా దెబ్బలు కొట్టడము, రక్తము కారడం. ఆ చిత్రాన్ని చూడండి. చూస్తూ ప్రభా
యెషయా గ్రంథంలో ఈ విధంగా ఉంది. 1 పేతురు 2:24లో ఈ విధంగా ఉంది. కాబట్టి వాటి ద్వారా నేను స్వస్థత నొంది తిని అని చెప్పి ఇప్పుడు భాషలో ప్రార్థన చేయాలి. ఎంతసేపు అయితే పేతురు ప్రభువు పైన దృష్టించాడో అంతసేపు నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే దృష్టిని మలిచాడో మునగడం మొదలుపెట్టాడు. అంటే యేసు ప్రభు అంటే ఎవరు? వాక్యం. వాక్యం మీద నేను ఎంతసేపు అయితే నా దృష్టి నుంచి ప్రతికూల పరిస్థితులు నేను పట్టించుకోకుండా, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి ఇది జరిగి తీరాల్సిందే అని చెప్పి ఆ విశ్వాసంలో బలపరచబడ్డానికి నేను ఎక్కువగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి భాషల్లో. ఈ చిత్రాన్ని నేను బలపరుచుకుంటూ ఉండాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. సాతాను ఎప్పుడు ఏం ప్రయత్నిస్తాడు? ఆ చిత్రాన్ని తొలగించి ఓడిపోయిన చిత్రాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన డయాగ్నోస్ చేసి ఒక డయాగ్నోసిస్ ఇస్తాడు. ఇది భయంకరమైన పరిస్థితి, ఇది బాగాలేదు, ఈ కౌంట్ పడిపోయింది, ఆ కౌంట్ ఎక్కువైపోయింది, కాబట్టి 3 నెలలే ఉంది. ఇంటికి వస్తాం, అది చూస్తాం, ఫోన్ ఇప్పుతాం, గూగుల్కి వెళ్తాం, కంప్యూటర్ ఇప్పుతాం, ఏఐకి వెళ్తాం. అర్థమవుతుంది నేను చెప్పేది? దేన్ని గమనిస్తున్నారు? అలల్ని గమనిస్తున్నారు. అలల్ని గమనించడం ద్వారా విశ్వాసంలో బలపడవు. విరుద్ధమైన పరిస్థితులను గమనించడం ద్వారా విశ్వాసంలో బలపడవు. నీ దృష్టి ప్రభువు మీద ఉంచినప్పుడు నువ్వు బలపరచబడతావు. అందుకే సామెతలు 4:20 చూడండి ఒకసారి. జీవ మరణములు నాలుక వశము. లే 4. నా కుమారుడా నా మాటలు ఆలకింపు. నా మాటలు ఆలకించు. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ చెవి యొగ్గు నా వాక్యానికి. నీ కన్నుల ఎదురు నుంచి వాటిని తొలగిపోనీయకుము. నీ కన్నుల ఎదురు నుంచి వాటిని తొలగిపోని అంటే ప్రభువునే చూడాలి. హల్లెలూయా. అవును, డయాగ్నోసిస్ ఇది అవ్వచ్చు, నా అనుభవం ఇది అవ్వచ్చు, కానీ దేవుడు ఏమన్నాడు? ప్రభువా నీకు స్తోత్రం, నేను స్వస్థత పొంది ఉన్నాను, నొప్పి ఉంది, జ్వరం ఉంది, ఇంకేదో ఉంది, అయినా ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. అది నా అనుభవం, కానీ నీ వాక్యంలో నువ్వు ఈ విధంగా రాశావు, మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అని పరిశుద్ధాత్మలో మనల్ని మనం బలపరుచుకుంటూ విశ్వాసంలో కట్టుబడాలి. నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే మీరు బలపరచబడతారు. ఈ విధంగా చేయటం ద్వారా మీరు బలపరచబడి మీరు జయాన్ని పొందగలరు. ఇంకా చదువు. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. నీ హృదయంలో వాటిని భద్రపరచుకో. హల్లెలూయా. నీ కళ్ళ ముందు నుంచి జరగనివ్వకు, నీ హృదయంలో దాన్ని నాటుకో. ఆమేన్. ఆమేన్. ఈ విధంగా మనం విశ్వాసంలో మనల్ని మనం బలపరుచుకున్నట్టయితే ఖచ్చితంగా మనము జయించగలం. ఖచ్చితంగా దేన్ని జయించగలము? భయము, భీతి, పిరికితనంని మనము జయించగలం. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి ఆటంకాల్లో ఉన్నా దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు నాకు స్వస్థతను అనుగ్రహిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనడమే కాదు, అన్న ప్రతి మాటకి వాక్యంలో రుజువు చూడాలి. వాక్యంలో ఏమనుంది? ఆ వాక్యమే ప్రభువు కాబట్టి ఆ వాక్యాన్ని తీసుకొని దానిని గోడ మీద రాసి పెట్టుకోండి, అది చూస్తూ ఉండాలి. లేకపోతే ఫోన్ మీద రాసుకోండి, అది చూస్తూ ఉండాలి. దాన్ని చూస్తూ చెప్తూ బలపరుచుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనల్ని మనం విశ్వాసంలో కట్టుకున్నట్టయితే ఏ సమస్యనైనా మనము ఎదిరించి జయించగలము. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నేర్చుకున్నారా ఇవాళ? ప్రార్థన.